శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను మనకు చక్కగా అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు నీలగిరులు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ప్రతి అధ్యాయానికి ముందుగా మనకు కొన్ని చక్కటి సూక్తులను ఇస్తూ ఉన్నారండి. ఈ సూక్తులు చాలా ఇంపార్టెంటు. ముందు ఆ సూక్తులు చదువుకుందాము, ఆ తర్వాత అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మీకు ధర్మము నేర్పి మిమ్ము ఆశీర్వదించుటకు కాదు నేను దిగి వచ్చినది, ధర్మమును ఆచరించు పాత్రధారినై మీలో ఉదాహరణముగా చెరించు అంతర్యామిగా ఉండుటకై వచ్చి తిని. భూమికి 5,000 అడుగుల ఎత్తున నీలమేఘాలలో వానజల్లుల సౌఖ్యము అనుభవిస్తున్న నీలగిరి శిఖరాలలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరము అగస్త్యగిరి. ఆ గిరిగుహల్లో అగస్త్యుల వారు నాటికి నేటికి శిష్యులను తయారు చేస్తూ చిరంజీవిగా ఉన్నారు. వారిని కన్నులారా చూచి వారి పాదస్పర్శను అనుభవించిన ఒక చిత్రకారుడు, మహాయోగి, నాకు ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు ఆల్బర్ట్ సెసి. నా గది కిటికీలో నుండి అగస్త్యగిరి నిరంతరము దర్శనమిస్తున్నది. ఆ చిత్రకారుడు చిత్రించిన అగస్త్యుల వారి తైల చిత్రము నేనున్న గదిలోనే ఉన్నది అని మాస్టర్ ఈకే గారు అన్నటువంటి మాటను ఇక్కడ ఇచ్చారండి. తర్వాత ఏది సత్యము ఏది అసత్యము అను ప్రశ్నకు జవాబు, మన కర్తవ్యము మనకు సత్యము, కానిది అసత్యము. ఏది నిత్యము ఏది అనిత్యము అను ప్రశ్నకు జవాబు, నేను నిత్యము, నాది అనునది అనిత్యము. ఆ తర్వాత ప్రస్తుతము సివివి భూమిపై అవతరించనవసరము లేదు కనుక దేహములోనికి దిగిరారు. ఆయన ఇచ్చిన ప్రేయరు నిర్వహిస్తున్న సాధకుల హృదయాలకు ఆయన సాన్నిధ్యం కలిగిస్తూ ఉంటారు. 3,000 సంవత్సరాల తరువాత మాస్టర్ సివివి గారు మరలా భూమిపై మానవ శరీరములోనికి దిగివచ్చుటకు అవకాశము ఉన్నది. ఆ తర్వాత సూక్తి ఏ బెయిలీ గారు చెప్పినటువంటిదండి. ఏమిటా సూక్తి? మనువు ఆధిపత్యంలో నిర్వహింపబడుతున్న ప్రథమ శాఖకు చెందిన వారు మహర్షి జూపిటర్, మహర్షి మోరియాలు. అంటే వేదాల్లో ద్యౌపితాహ అనే శబ్దం పాశ్చాత్య భాషలో జూపిటర్గా పరిణామం చెందినదని విజ్ఞుల అభిప్రాయం. అయితే ఈ మహర్షి జూపిటర్, మహర్షి మోరియాలు వీరు పరమోపదేశాన్ని పొందిన మహనీయులు. పరంపర చేత సనాతనుడిగా సంభావింపబడే జూపిటర్ మహర్షి నివాసం నీలగిరి పర్వత శ్రేణులు. వీరిని నీలగిరి సిద్ధులని, ఋషి ఆఫ్ నీలగిరి హిల్స్ అని కూడా పిలుస్తారు. అనగా ఉత్తర సరిహద్దు ప్రాంతంతో సహా భారతదేశాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటం వారి కార్యక్రమం. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల నుండి కాపాడి భారత్ను సమీకృతం చేయడం వీరు చేపట్టిన బాధ్యత. అలా మనకు చక్కటి సూక్తులను ఇచ్చారండి మొదట్లో. ఆ తర్వాత అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. మిహిరా పత్రికలో కులపతి అష్టగ్రహ కూటమి, ప్రపంచ భవిష్యత్తు అనే విషయం మీద వ్రాసిన వ్యాసాలు ఆల్బర్ట్ సెసి అనే బెల్జియం దేశానికి చెందిన దివ్యజ్ఞాన యోగి దృష్టిని ఆకర్షించాయి. హుటాహుటిన ఆయన అడయార్ నుండి గుంటూరు బయలుదేరి వచ్చి కులపతిని కలుసుకొని యోగ విద్యను బోధించటానికి నీలగిరిలోని వారి ఆశ్రమానికి ఆహ్వానించారు. ఆల్బర్ట్ సెసి గారు ఈకే గారిని ఆహ్వానించారండి.
ఎక్కడికి? నీలగిరిలలోకి. ఎందుకని? యోగ విద్యను బోధించడానికి. శ్రీవారు శశి ఆశ్రమంలో నెల రోజులు గడిపారు. మొదటి రోజు శశి తన ప్రేయర్ గదిలోనూ, మాస్టర్ గారు ప్రక్క గదిలోనూ ప్రేయర్ చేసుకున్నారు. ప్రేయర్ ముగిసిన తరువాత శశి ఆ రోజు ధ్యానంలో ఒక నూతన గురువు కనిపించారని, ఆయన దివ్యజ్ఞాన పరంపరకు చెందినవారు కాదని చెప్పి, వారెవరో మీకు తెలుసా అని ప్రశ్నించారు. అంటే ఈ ఆల్బర్ట్ శశి గారికి ధ్యానంలో ఒక నూతన గురువు కనిపించారటండి. ఆయన ఎవరు మీకు తెలుసా? ఈకే గారిని అడిగారట. అప్పుడు కులపతి మాస్టర్ సివివి ఫోటో చూపించగా, వారే తనకు ధ్యానంలో కనిపించిన నూతన గురువని చెప్పి, ఆ రోజు నుండి మాస్టర్ గారితో తన ధ్యాన మందిరంలో ధ్యానం చేయటం ప్రారంభించారు. అంతేకాక ఆయనే తమ గురువులు సూచించిన పరమ గురువులతో పనిచేయుచున్న అజ్ఞాత గురువులని, నీలగిరి గుహలలోని సిద్ధుల శిష్యులని, అగస్త్యుని అంశంలో పుట్టిన మహనీయులని, పరమ గురువుల ప్రత్యక్ష శిష్యులని తెలిపిరి. సివివి గారి గురించి చెప్పారండి. ఏమని చెప్పారు? కొన్ని విశేషాలు ఇక్కడ ఒక వాక్యంలో ఇచ్చారండి. తమ గురువులు సూచించిన పరమ గురువులతో పరిచయించున్న అజ్ఞాత గురువు ఆయనేనయ్యా సివివి గారు అని చెప్పారట. పైగా నీలగిరి గుహల్లో సిద్ధుల శిష్యులు అని చెప్పారటండి. ఇంకోటి ఏంటండి? అగస్త్యుని అంశంలో పుట్టిన మహనీయులని చెప్పారట. పరమ గురువుల ప్రత్యక్ష శిష్యులని చెప్పారట. ఏమండి, ఇందులో నీలగిరి సిద్ధులు అని అన్నారు కదా, ఎవరా నీలగిరి సిద్ధులు అంటే, ఈ నీలగిరి సిద్ధులే 1875లో బ్లావెట్స్కి ఐసిస్ అన్వీల్డ్ గ్రంథంలో కొన్ని భాగాలను భావమయ కక్షలో ప్రబోధించి రచింపజేశారు. అంటే మేడం బ్లావెట్స్కి మాత ఆవిడ రాశారు కదండి ఐసిస్ అన్వీల్డ్ అనే గ్రంథం. ఆ గ్రంథంలో కొన్ని భాగాలను ఈ నీలగిరి సిద్ధులు ఆవిడ చేత రచింపజేశారటండి. ఎట్లా? భావమయ కక్షలో ప్రబోధించి రచింపజేశారట. అప్పుడు కల్నల్ ఆల్కాట్ ఆమెతో ఉన్నాడు. ఆయనతో అంతఃస్ఫురణను మేలుకొల్పి అద్భుతమైన భువన భవన నిర్మాణ వైభవాన్ని దర్శింపచేశారు. ఎవరండి దర్శింపజేసింది? కల్నల్ ఆల్కాట్ గారు. ఆ దర్శనాన్ని ఆయన ఇలా వర్ణించాడు. He awakened my intuition so that it grasped the theory of relationship of cosmic cycles with fixed point in stellar constellations. అంటే కల్నల్ ఆల్కాట్ గారు ఆయన పొందిన దర్శనాన్ని ఆయన ఇలా వర్ణించారటండి. ఇది తెలుగులో చెప్పుకుందాం. అతను నా అంతర్జ్ఞానాన్ని మేల్కొల్పాడు. తద్వారా అది స్థిరబిందువులతో కూడిన కాస్మిక్ చక్రాల సిద్ధాంతాన్ని గ్రహించింది అని చెప్పుకోవచ్చండి మనం. ఆ తర్వాత ఇంకా చెప్తూ ఉన్నారు. దట్ మెజెస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్ రష్డ్ ఇంటూ మై కాన్షియస్నెస్. అంటే కాస్మిక్ ఆర్డర్ యొక్క ఆ మహోన్నతమైన భావన లేదా ఆ గొప్ప భావన అతని చైతన్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది అని అంటున్నారండి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, ఐ వాజ్ బార్న్ ఇన్ టు ఏ హయ్యర్ థాట్, ఐ వాజ్ ఏ ఫ్రీ మ్యాన్ అని ఆల్కాట్ గారు అంటున్నారండి. ఆయన ఓల్డ్ డైరీ లీవ్స్ వాటి నుండి ఇది స్వీకరించబడిందండి. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ, నేను ఒక ఉన్నతమైన ఆలోచనలో జన్మించాను, నేను ఒక స్వతంత్ర మానవుడని అంటున్నారండి. ఆ తర్వాత చెప్తున్నారు, కులపతి నుండి స్వీకరించిన సివివి గారి ఫోటోను తన పూజామందిరంలో కేంద్ర స్థానంలో పెట్టుకునే ఏర్పాటు చేయించారు. తెనాలి రామకృష్ణుని కావ్యాలపై పరిశోధన చేసే నిమిత్తం విశాఖకు తరలి వెళ్ళిన మాస్టర్ గారు ఒకవైపు పరిశోధన సాగిస్తూనే శశి గారి కోరిక మేరకు వేద సంప్రదాయాన్ని పురాణ ఇతిహాసాల రూపంలో దాగి ఉన్న వేదాంగ జ్యోతిషంలోని రహస్యాల్ని వివరిస్తూ
ది స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథాన్ని, వైదిక క్రతువులను వివరించే బుక్ ఆఫ్ రిచువల్స్ అనే గ్రంథాన్ని రచించి ఆయనకు అందచేశారు. అందులో మొదటి గ్రంథాన్ని శశి ప్రచురించారు. ఆ గ్రంథాన్ని వారు ఈ విధంగా అభివర్ణించారు: ఏ రివెలేషన్ గివెన్ అవుట్ టు ది వరల్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్, ఏ మొజాయిక్ ఆఫ్ 1000 facets ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్, ఏ కెలిడియోస్కోపిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్క్రిప్చర్స్. అంటే ఏమిటో తెలుగులో కూడా చెప్పుకుందామండి. ఈ గ్రంథం ప్రపంచానికి మొదటిసారిగా ప్రసాదింపబడిన వేద దర్శనము. సనాతన ధర్మము దీనిలో సహస్రముఖ వైభవముతో చిత్రింపబడినది. చిత్ర విచిత్ర వర్ణాలను వెదజల్లే ఇంద్రధనస్సు లాంటి వేద దర్శనము ఇది. కొన్నేళ్ల తరువాత కులపతి స్పిరిచువల్ సైకాలజీ అనే గ్రంథాన్ని కూడా వ్రాశారు. పరమగురువుల ప్రేరణతో వ్రాయబడిన మొదటి గ్రంథాన్ని అహంకార మమకారాలు లేకుండా తన చేత వ్రాయించిన గురువుకే అంకితం చేశారు. డెడికేటెడ్ టు మై గురు టు హూమ్ ది కంటెంట్ ఆఫ్ ది బుక్ బిలాంగ్స్ అని మాస్టారు చెప్పారు అని రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.